రవ్వ అనేది ఇలా నూనెలో వేయించడం ద్వారా ఉండలు కట్టకుండా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చేతరాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఉప్మా అనేది చేతకాని వాళ్ళు కూడా ఇలా నూనెలో వేయించేసుకున్నారంటే ఉండలు కట్టకుండా మంచిగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇదే నెల రోజుల వరకు ఇన్స్టెంట్ ఉప్మా లాగా కూడా వాడుకోవచ్చు. టైం లేని వారి కోసం అయితే ఇన్స్టెంట్ ఉప్మా లాగా కూడా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఉప్మా చేసుకొని తినాలనిపించింది అనుకో, ఆదివారం పూట ఎప్పుడైనా సెలవులు ఉన్నప్పుడు ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసుకొని ఆయిల్లో ఇలా వేయించుకునేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇన్స్టెంట్గా మళ్ళీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. నీళ్ళు గాంచేసుకొని రవ్వ అందులో వేసుకున్నారంటే ఉప్మా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలా వేయించేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.